బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు 4.8 కిలోమీటర్ల పొడవున 800 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం దీనిని నిర్మించింది. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తరువాత భాగ్యనగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే. గతంలో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో జూ పార్క్ నుంచి ఆరంగర్ వెళ్లేందుకు గంట నుంచి గంటన్నర పట్టేది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో 20 నిమిషాల్లోనే ఆరంగర్ చేరుకోవచ్చు. 2021లోనే ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేయగా నిధుల కొరత, సర్వీస్ రోడ్డు భూసేకరణ ఆలస్యం కావడంతో 3 ఏళ్లు గడిచిపోయింది. ఈలోగా ప్రభుత్వం మారడంతో ఈ ఫ్లైఓవర్ పై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి సర్కార్ నిధులు మంజూరు చేసి ఫ్లైఓవర్ ని పూర్తి చేసింది. గత ఏడాది డిసెంబర్లోనే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించాల్సి ఉండగా సర్వీస్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఆలస్యమైంది. ఇప్పుడు పనులన్నీ ముగియడంతో ఫ్లైఓవర్ ఓపెనింగ్ కు మోక్షం కలిగింది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో మహబూబ్ నగర్, బెంగళూరు, కర్నూలు, అనంతపురం వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. అలాగే పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ప్రయాణం సులభతరం కానుంది. అలాగే ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, బైరమల్గూడ, చంద్రాయనగుట్ట తదితర ప్రాంతాలకు సులభంగా వేగంగా ప్రయాణించవచ్చు. అలాగే బెంగళూరు నుంచి సిటీలోకి వచ్చే వారికి ఇలాంటి ట్రాఫిక్ చిక్కులు ఉండవు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ నరసింహ రెడీగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి నరసింహ. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే తక్షణ చర్యలు అయితే ముమ్మరం చేసిందనే చెప్పాలి. దీనిలో భాగంగానే ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు కూడా దాదాపు 800 కోట్లతో 4.8 కిలోమీటర్ల మేర కూడా ఫ్లైఓవర్ వంతెనను అయితే నిర్మించిందని చెప్పాలి. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో అయితే ఈ ఫ్లైఓవర్ని అయితే ఆవిష్కరించనున్నారు. ఇనాగ్రేషన్ కార్యక్రమం అయితే ముమ్మరంగా సాగుతుందని చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరిగిన నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వచ్చి ఇది ఫ్లైఓవర్ని అయితే ఆవిష్కరించనున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా ఇటు స్థానికులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నగరం నుంచి బెంగళూరు వెళ్లాల్సినటువంటి రోడ్లు ఏవైతే ఉందో ట్రాఫిక్ కష్టాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్ అవుతుంది, సౌండ్లతో కూడా రణగణ ధ్వనుల మధ్య ప్రయాణం చేయాలంటేనే ఇక్కట్లు అవుతున్నాయి. దీంతో పాటుగా ఇంధన ఖర్చులు కూడా వృధా అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రయాణం చేయాలంటేనే గంటల తరబడి కూడా వేచి ఉండాల్సి వస్తుంది. వైపు దుమ్ము ధూళి వర్షం పడితే చాలు ఈ రోడ్లు జలపాతాలని తరపిస్తున్నాయి అని చెప్పేసి కూడా వారు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉండకూడదు, హైదరాబాద్ నగరం అంటేనే ఒక గ్రీన్ సిటీగా ఉండాలనే నేపథ్యంతో తక్షణ చర్యల్లో భాగంగానే అనేకమైనటువంటి ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేస్తూ వాటిని త్వరగతిన పూర్తి చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నగరంలో అనేక చోట్ల కూడా గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయినటువంటి అనేక ఫ్లైఓవర్లు కూడా వాటి మీద నిర్మాణ పనులను వేగవంతం చేసేలాగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ హైవే మీద ఉన్న ఈ ఆరాంఘర్ జూ పార్క్ ఉన్న మధ్యలో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ 4.8 కిలోమీటర్ల పొడవున కూడా దాదాపు 23 మీటర్ల వెడల్పుతో కూడా దీన్ని నిర్మించారు. దీనిలో దాదాపు 6 లైన్ల వరకు ఉంటాయనే చెప్పాలి. అయితే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడం కోసం సులభతరంగా ప్రయాణం సుదూర ప్రాంతాలకు వెళ్ళడం కోసం అయితే ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకంగా నిర్మాణం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా జూ పార్క్కు వెళ్ళాలన్నా కానీ స్థానికులు ఆహ్లాదకరంగా తిరిగి రావాలన్నా కానీ ట్రాఫిక్ కష్టాల కారణంగా వీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇవన్నీ గమనించినటువంటి సర్కారు ఖచ్చితంగా ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ప్రయాణాన్ని సులభతరం చేసే విధంగా కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇనాగ్రేషన్ అయితే జరుగుతూ ఉంది. సో 800 కోట్లతో ఎస్ఆర్డిపి ప్రాజెక్టులో భాగంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు మరో గొప్ప ట్రాఫిక్ కష్టాలను తీర్చుతుందనే చెప్పాలి. సో దాదాపుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆవిష్కరణకు సిద్ధమయ్యారనే తెలుస్తూ ఉన్న నేపథ్యంలో ఇక నగరంలో ట్రాఫిక్ కష్టాలు అయితే కొంత తీరినట్టే కనిపిస్తుంది. సో ఇంకా రేవంత్ రెడ్డి ఇదే కాదు ఇంకా అనేక పథకాలను తీసుకొచ్చి ప్రాజెక్టులు త్వరగతిన పూర్తి చేసేందుకైతే కంకణం కట్టుకున్నారని చెప్పాలి. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.